పహల్గావ్ బైసరాన్ లోయ. ఇక్కడ మనకు ఏదైతే కనిపిస్తుందో మొత్తం అంతా కూడా ఇదొక 5 నుంచి 6 కిలోమీటర్ల వరకు ఉంటుంది. ఈ లోయ గుండానే ఉగ్రవాదులు ఏప్రిల్ 22వ తేదీన జరిగినటువంటి ఉగ్ర దాడికి ముఖ్యంగా ఇదే ప్లేస్ నుంచి వెళ్ళడం జరిగింది. ఈ ప్లేస్లోనే అంటే ఈ రాళ్ళు మొత్తం అంతా కూడా రప్పలు ఉన్నటువంటిది ఈ ప్లేసు. దాదాపు ఒక అడవి, ఈ అడవి లోయలో ఉండేటటువంటి ప్లేసు. ఇదంతా కూడా ఇక్కడ మనకు కనిపిస్తుంది రాళ్ళు. ఈ రాళ్ళల్లోనే వాళ్ళు నడుచుకుంటూ వెళ్ళినటువంటిది దాదాపు ఒక 6 కిలోమీటర్లు. కేవలం ఇక్కడ గుర్రాలు మాత్రమే పైకి వెక్కేటటువంటి పరిస్థితి. అసలు ఈ రాళ్ళల్లో తర్వాత మనకు గుర్రాలకు సంబంధించినటువంటి అడుగుల జాడలు మనకి ఇక్కడ కనిపిస్తాయి. దాదాపు ఈ లోయ గుండానే వీళ్ళు 15వ తేదీన వీళ్ళు పైకి అంటే ఏదైతే బైసరాన్ లోయకి గడ్డి మైదానం ఏదైతే ఉందో మినీ స్విట్జర్లాండ్ అని చెప్పుకునేటటువంటి ప్లేస్కి వెళ్ళినటువంటి దారి కూడా ఇదే. అయితే ఈ దారి గుండా వాళ్ళు వెళ్ళడం జరిగింది. దాదాపు వాళ్ళు 15వ తేదీనే ఇక్కడ నుంచి ప్రయాణం ప్రారంభించారు. అంటే గుర్రాలపై ముందుగా వెళ్ళారు. వెళ్ళి వాళ్ళు వెళ్ళినటువంటి స్థలము తర్వాత కొంతమంది కూడా వెళ్ళారు. దాదాపు వాళ్ళు మొత్తం అంతా కూడా ఒక 14 మంది నుంచి 16 మంది వరకు కూడా వాళ్ళంతా కూడా ఒక టీమ్గా ఉన్నారు అన్నటువంటిది నిన్న ఏదైతే ఎన్ఐఏకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్కి ఉన్నటువంటి సమాచారం. వాళ్ళు ఇదే రూట్ గురించి వెళ్ళారు. మొత్తం అంతా కూడా వెళ్ళి వాళ్ళు ఒక 15వ తేదీకి వెళ్ళిన తర్వాత మనకు ఇలాంటి చెట్లు ఇక్కడ కనిపించేటటువంటి ఏవైతే చెట్లు ఉన్నాయో ఇంకా మనకు ఒక లోయలా ఉంటుంది. మనం పైకి వెళ్దాము, పైకి వెళ్ళేసేసి చూపిస్తాను.